గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఒమ్మి రఘురామ ఆధ్వర్యంలో జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమ్మి రఘురాం శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారని అన్నారు. డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. గణితంలో పిల్లలకు ఆసక్తిని పెంచడానికి, నిత్య జీవితంలో గణితం యొక్క ఆవశ్యకత విద్యార్థులకు తెలియజేయడం గణిత దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గణితం నిత్య జీవితంలో అత్యవసరమని అన్నారు. విద్యార్థులు గణితంకు సంబంధించిన శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలతో పలు చార్టులు ప్రదర్శించారు. గణితంలో పలు సూత్రాలు, సిద్ధాంతాలతో కూడిన ప్రసంగాలు చేశారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిసెంబర్ 22 मैथमेटिक्स से श्रीनिवास रामानुजन जयंती प्रबंध ख्याति శ్రీనివాస అయ్యంగార్ కోవలం 7 సంవత్సరంలో డిసెంబర్ 27న జన్మించారు. తండ్రికి గణిత శాస్త్రంపై గల ఆసక్తి, మక్కువ అతని జీవితం పైన ఎక్కువ ప్రభావాన్ని కలగచేసింది. కేవలం ముందుగా అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక స్పెషలాజీ చదువుతూ శ్రీనివాస రామానుజన్ గారు ఎక్కడ జన్మించారు, ఎవరికి జన్మించారు, ఎప్పుడు జన్మించారు, ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి మరి పూర్వకాలం నుంచి కూడా భారతదేశం అనేది ఎన్నో ఆవిష్కరణలు మ్యాథ్స్ లో చేసేటువంటి విషయం అందరూ తెలుసు. ఇందాక ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాస రామానుజన్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవాలి అని ఆయన యొక్క 125వ జయంతి సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2012వ సంవత్సరంలో జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 75వ జయంతి సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి తపాలా శాఖ వారు ఆయన యొక్క ఫోటోని తపాలా బిల్లగా ముద్రించి 75వ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మరి ప్రారంభించడం జరిగింది. అలాగే మనకి ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీనివాస రామానుజన్ మఠం చెప్పి ఒక ఏర్పాటు చేసి పార్టీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. అంటే అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ప్రతిదీ కూడా మ్యాథ్స్ తో సంబంధం ఉన్నటువంటివే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఉంటాయి. ఇది ఎందుకని ఇటువంటి జరుగుతారంటే ఒక శ్రీనివాస రామానుజన్ గారి గొప్పతనం చెప్పడం, 2 గణితానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నిత్య జీవితంలో గణితానికి ఉన్నటువంటి విషయాలు ఒకసారి పిల్లలకు చెప్పాలన్న ఆలోచనతో ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని చెప్పుకోవడం జరిగింది, అప్రోచ్ చేసుకోవడం జరిగింది. అయితే గణితం రావాలి అంటే ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే టేబుల్స్ రావాలి. మరి ఈరోజు స్టూడెంట్స్ ఎంతమంది టేబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో ఒకరు ఆలోచించాలి. అంటే అందరూ కూడా గణితం మీద ఇంట్రెస్ట్ అనేది తెచ్చుకోండి. ఒకటి అకాడమిక్స్ లో మంచి మార్క్స్ సాధించడంతో పాటు జీవితంలో సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ సాధించాలి. ఎక్కడికైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా సరే ఇవి లేకుండా మ్యాథ్స్ లేకుండా ఏ పేపర్ కూడా అందుకని దీని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని జాతీయ గణిత దినోత్సవం గురించి మ్యాథ్స్ ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయాలని అందరూ కోరుతూ మీ అందరికీ చదువుతున్నాం. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో పీఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో దళితుల అభివృద్ధికి కృషి చేసిన పివి రావు 18వ వర్ధంతి సభను ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ సాంఘిక వసతి గృహాధికారి ఎడ్ల లక్ష్మీపతి, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల నాయకులు ఎస్సీ కులాల మధ్య వర్గీకరణకు అత్యుత్సాహం చూపిస్తున్నారని, ఇది సరైనది కాదని, ఎస్సీ వర్గీకరణ చట్టానికి చట్టబద్ధత కల్పిస్తామని హామీలు ఇవ్వడం కులతత్వాన్ని ప్రోత్సహించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు, మాల ఉద్యోగుల సంఘం కన్వీనర్ బడుగు రవీంద్ర, భోగాపురం సర్పంచ్ నేపాల వరలక్ష్మి వీరస్వామి, వీరవడ సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, మల్లం సర్పంచ్ దాట్ల సూరిబాబు, గొల్లప్రోలు కౌన్సిలర్ బెందుకుట్టి సత్తిబాబు, ఆర్టీసీ ఉద్యోగి పెండెం రాజు, మాల మహానాడు బత్తుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏమీకటి మిగులేమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాలు మనసిటి గతులు మారక తల్లడిల్లు కదా సకల జనం, తరాలు మనసిటి గతులు మారక తల్లడిల్లు కదా సకల జనం. అందరికీ జీబీములు నమస్కారములు. నా పేరు గుబ్బల రాజు, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో స్వర్గీయ పివి రావు గారు 18వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన, అస్పృశ్యులకు కల్పించిన రిజర్వేషన్ అవకాశాలను అంబేద్కర్ వ్యతిరేకులైన అగ్రకుల పాలకులు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించి దళితుల అభివృద్ధిని నాశనం చేయడం కోసం అగ్రకుల పాలకుల యొక్క రిజర్వేషన్ల అమలును సక్రమంగా అమలు చేయని అగ్రకుల పాలకులను ఎంఆర్పిఎస్ నాయకులైనటువంటి శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏనాడు ప్రశ్నించడం జరగలేదు. కానీ ఈ అగ్రకుల పాలకులతో కలిసి ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని 1999 డిసెంబర్ 9వ తేదీన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో వర్గీకరణ చట్టం చేయడం జరిగింది. ఆనాటి నుండి పివి రావు గారు ఎస్సీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆయన పోరాటం ద్వారా 15% రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని యథావిధంగా కొనసాగించడం కోసం రాజ్యాంగ రక్షకుడికై కాపాడినాడు మన స్వర్గీయ పివి రావు గారు. మరి పివి రావు గారు మరణించి 18 సంవత్సరాలు అయింది. అయినా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం ఇంకా మాలవాడు మెడలో, దళితుల మెడలో వేలాడుతూనే ఉంది. మరి దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీజీ ఆదర్శంగా ఉండవలసిన దేశ ప్రధాని రాజ్యాంగానికి విరుద్ధమైన సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా సమాజానికి స్ఫూర్తిదాతగా ఉండవలసిన దేశ ప్రధాని ఇటీవల కాలంలో హైదరాబాదులో జరిగిన మాదిగలు నిర్వహించిన మాదిగ సభకు వచ్చి మందాకృష్ణ మాదిగకు వర్గీకరణ చట్టానికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా ప్రాణాలైనా పణంగా పెట్టి ఎస్సీ వర్గీకరణ ఏ రూపంలో వచ్చినా మేము అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్కి ఎట్టి పరిస్థితుల్లో సవరణ చేయరాదని, ఉపకులాలుగా గ్రూపులుగా విభజించరాదని మేము ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సోదరులారా, మేము ఒక 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు ఉంచుతున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు
100 రోజుల నుంచి 200 రోజులు చేయాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో అలాగే ఉపాధి కార్మికులకి 275 రూపాయలకి పెంచమన్నాం, లేదా 300 రూపాయలకి వేతనాన్ని పెంచమని కోరుతా ఉన్నాం. అలాగే రిజర్వేషన్లు ప్రైవేట్ సెక్టర్లో కూడా అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ చట్టానికి శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మద్దతు తెలపకూడదు. మేము అలాంటి మద్దతు తెలిపిన పార్టీలన్నింటినీ కూడా రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రంగా ఓడించి మా మాల సత్తా ఏంటో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెట్ట ప్రాంతం కాకినాడ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకి ఒక ఎమ్మెల్యే రిజర్వేషన్ని ఈ ప్రాంతంలో కల్పించి దళితుల అభివృద్ధికి కృషి చేయాలనేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాం. జైపీ. పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణమని కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాండురంగారావు, సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్ అన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పంతం పద్మనాభం విగ్రహం వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78 మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అని, అగంతకులు పార్లమెంట్లోకి వెళ్లడం దేశ చరిత్రలో ఘోరమైన ఘటన అని అన్నారు. పార్లమెంట్ భద్రతపై చర్చ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నారని, వికసిత్ భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి రాజు, వర్మ, చెక్క నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ యొక్క దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ యొక్క భారత్లో పార్లమెంటు భవనంలో రక్షణ లేదంటే దేశ భద్రత విషయంలో కానీ, అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఎంత భద్రత ఉందో అని 141 మంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని వారిని సస్పెండ్ ఆర్డర్ అడిగిన దానికి సస్పెండ్ ఆర్డర్ చేశారు. ఈనాడు యావత్ భారతదేశం చూస్తుంది, పార్లమెంటుకే రక్షణ లేనప్పుడు అటు హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ దేశ ప్రజల విషయంలో ఎంత రక్షణ ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. ఆ మాటనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి 141 మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరిగింది. అందులో భాగంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల వరకు కూడా ఈ యొక్క సస్పెండ్ రేట్ని తక్షణమే ఎత్తేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులపై దౌర్జన్యకాండంగా విధించినటువంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా ఈ విధంగా సస్పెండ్ చేయడం తప్పని ఖండిస్తున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు మేరకు ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గడిచినటువంటి కాలంగా మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఈ దేశానికి 2014లో పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటుని 140 కోట్ల మందికి సంబంధించినటువంటి దేవాలయంగా భావించి నేలని ముద్దెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆయన అధికారంలో ఉండగా కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యుల యొక్క సిఫార్సు లేఖతో కొంతమంది దుండగులు పార్లమెంటు గ్యాలరీ నుంచి పార్లమెంట్లోకి దూకి ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయంపై సవాల్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సిఫార్సు లేఖ తీసుకున్నటువంటి ఆ దుండగులు ఈ దేశానికి ప్రత్యేకమైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంటు భవనంపై దాడి చేయడం, ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని హతమార్చాలనేటటువంటి ఆలోచన చేయటం అనేటటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా యొక్క వైఫల్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ విషయాలపై
కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి 141 మంది పార్లమెంటు సభ్యులను నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా వారిని సస్పెండ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ దేశంలో జరుగుతూ ఉంది. గతంలో ఎన్నికల సందర్భంలో 2019లో ఈ దేశంలో పుల్వామా దాడి జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సొత్తు మీడియా సంస్థలు ప్రధానంగా ప్రచారం చేసి ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు జరిగినటువంటి పార్లమెంటుపై దాడిని ప్రశ్నించలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలు సమాధానం చెప్పలేనప్పుడు వారు తక్షణమే ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి హక్కు లేదు. వారు తక్షణమే గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.